మీకు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. అనిత లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయింది, మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. తన కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంది. తన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజర్. తను ఏ విధంగా నేను చదివించానో ఒకసారి అడగండి. అంతకుముందు సంవత్సరం స్మరణ్ రాజు, తన ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకున్నారు. మీ నెంబర్ మీ నెంబర్ ఉంటుంది, తీసుకోండి. కరెక్ట్గా అంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక నేను ఎవరితో స్టూడెంట్స్తో ఇంకా 4-5 రోజులు ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ ఎపిసోడ్ జరిగే రోజు 7 అమ్మాయిలు అబ్బాయిలు మలక్పేట, ఐ థింక్ మలక్పేట బ్లైండ్ హాస్టల్, మలక్పేట బ్లైండ్ హాస్టల్ నుంచి ఇన్సిడెంట్ జరిగే ముందే నా దగ్గరకు వచ్చారు. ఆ బ్లైండ్ హాస్టల్కి మీరు ఇప్పుడు వెళ్ళి అడగొచ్చు కూడా. మేము గ్రూప్ 1 ఫిలిమ్స్ పాస్ అయ్యాము, మెయిన్స్ కావాలి అంటే 7 నేను ఫ్రీ ఇచ్చాను. ప్రపంచంలో చేసే చెప్పకూడదు, చెప్పే చేయకూడదు. చాలా అపవాదులు, చాలా రూమర్స్ కూడా సృష్టిస్తుంటారు. మీరు చెప్పిన దానిలో కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే సెలబ్రిటీ పిల్లలకి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, అలానే ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ ఇస్తానని చెప్పారు. 2 కాంట్రాక్టర్ కాదా? కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ కాదా? ఖచ్చితంగా సెల్ఫ్ కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్. రెండోది ఇంకో క్లారిటీ కూడా మీకు ఇవ్వాలి. యూపీఎస్సీలో ఎలా ఉంటుందంటే జనరల్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, రకరకాల కేటగిరీస్ ఉంటాయండి. ఈ కేటగిరీస్లో జనరల్ కేటగిరీలో ఫైట్ ఎక్కువ మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఫైట్ తక్కువ మార్క్స్ అయితే సరిపోద్ది అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ సెలెక్ట్ అవుతారు, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ. అంతేకాని బాలత అనే వ్యక్తి కావాలని ఎస్సీ ఎస్టీ కేటగిరీకే సపోర్ట్ చేయటం, లేదా బాలత అనే వ్యక్తి కేవలం వీళ్ళ దగ్గరే ఎక్కువ చేయటం అట్లా ఉండదు. రెండో విషయం ఇంకోటి చెప్తాను. ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్ వచ్చారో దగ్గరికి 90% ఆల్మోస్ట్ వాళ్ళకి ఫ్రీజ్ ఉండదండి. నేను బయటికి చెప్పను, చెప్తే నా ఇన్స్టిట్యూట్ కాదు కదా, ఎక్కడ ఏది సరిపోదు. నా దగ్గరికి రోజుకి 100 మంది వస్తారు కలవటానికి. నేను అందరినీ అడ్మిషన్ కూడా ఇవ్వను, చాలామంది తెలియదు అది విషయం. అసలు నాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కూడా టైం ఉండదు. నేనే ఆశ్చర్యపోతుంటాను, అంటే ఇంతమంది నన్ను చూడటానికి వస్తున్నారు, కేవలం నాతో ఫోటోలు తీయటానికి కూడా చాలామంది వస్తారు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని. డిఫరెంట్ లేబుల్డ్ కమ్యూనిటీలో కొన్ని అంశాలు మీకు ఇక్కడ స్పష్టత చేయాలంటే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు డిఫరెంట్ లేబుల్లో ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. నేను కేస్ బై కేస్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తాను, మా వాళ్ళకి చెప్తాను, నేను కూడా మాట్లాడను. వీళ్ళు ఎంత కడితే అంత కట్టించుకోండి, ఇంతనే ప్రెషర్ పెట్టొద్దు అని. అసలు డబ్బులు లేని వాళ్ళకైతే డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాను. ఇది మీడియా ముఖంగా చెప్తే నా ఇన్స్టిట్యూట్కి అశోక్ నగర్ సరిపోదు, మీకు తెలియదు. అశోక్ నగర్ స్పేస్ సరిపోదు నాకు, ఒకటి. ఇవన్నీ కారణాలు అనమాట. రెండోది, చాలామంది అనుకుంటారు నేను సెలబ్రిటీ పిల్లలకి ఎక్కువ ఇది ఇస్తాను. మీకు మీ ఇంటర్వ్యూస్ నుంచే, రకరకాల ఇంటర్వ్యూస్ నుంచే మీకు చెప్తాను మొత్తం స్టోరీ. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి. మీరు తీసుకోండి, నాకు ఫస్ట్లో నా స్టూడెంట్స్ పేర్లు లిస్ట్ చెప్పుకుంటూ వస్తాను. అభిరామ్ శంకర్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. తను తమిళనాడులో నా స్టూడెంట్. తనకు ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. వాళ్ళ నాన్న బ్యాంక్లో మామూలు జాబ్. తనకి 2011 ఎగ్జామ్ అనుకుంటా, తనకి ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది, బ్యాంక్ జాబ్. వాళ్ళ డాడీ సెలబ్రిటీ కాదు. తర్వాత నెల్లూరులో ఒక ఆయన ఉండేవాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి. తను కంప్లీట్లీ విజువలీ ఛాలెంజ్డ్. తను నా దగ్గరికి చెన్నైకి వచ్చి మరీ చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. తను ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్. తను విజువలీ ఛాలెంజ్డ్. ఓకే, ఏ సెలబ్రిటీ కుటుంబం నుంచి రాలా, వాళ్ళు అమ్మా నన్ను చదువుకోవాలా. తర్వాత కృష్ణతేజ 2014 ఎగ్జామ్ 15 బ్యాచ్. తన నెంబరు మీ సిగ్నేచర్ అంజలి గారి దగ్గర ఉంటుంది, ఒకసారి అడగండి. మేడం ఎంత ఫీజు తీసుకున్నారు, మేడం ఏం చదివించారు నీ దగ్గర, మేడం ఎంత కష్టపడ్డారు. తర్వాత ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, 2017 రోణికి గోపాలకృష్ణ ఆల్ ఇండియా 3rd ర్యాంక్. అబ్బాయి శ్రీకాకుళంలో చాలా సామాన్య కుటుంబం. వాళ్ళ అమ్మా నాన్న నెంబరు మీకు దొరికిద్ది, వాళ్ళ అడ్రస్ కూడా దొరికిద్ది, నెట్లో కొడితే ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఒకసారి బాలలత మ్యామ్ ఎంత డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర అని అడగండి. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కథ ఉంది. ఈ కథ అంతా మనకి సరిపోదు. అయితే విషయం చెప్తాను. ఇప్పుడు ఏ సిస్టమ్ కూడా మనీ లేకుండా నడవదు కదా. ఈ అకాడమీస్ కూడా అంతేనండి. చూడటానికి అట్లా కనిపిస్తాయి కానీ చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ పొద్దున్న లెగిస్తే కరెంట్ బిల్ దగ్గర నుంచి, పొద్దున్న లేస్తే ఫ్యాకల్టీస్ ఢిల్లీ నుంచి వస్తారండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అవసరంలా లోకల్ ఫ్యాకల్టీని పిలుచుకోవచ్చు. ఢిల్లీ ఫ్యాకల్టీ ఉందా లేదా వాళ్ళకి. మీకు ఏమవుద్దంటే వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఎప్పుడు బయట మాట్లాడలేదు, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నా. కానీ సమాజంలో ఇప్పుడు కొత్త ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు
ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లని జాయిన్ చేస్తే 2 లక్షలు. మీరు ఏ స్కూల్ అయినా తీసుకోండి, సివిల్స్ కోచింగ్ 1,00,000 నుంచి 1,50,000 మధ్య ఉంటుంది. సిచ్యువేషన్ బేస్డ్గా మేము అంటే కట్టగలిగే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అది ఏమేమి ఖర్చులు అవుతాయి కూడా ఇప్పుడు చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ట్రూత్ చెప్పనా, బాలలత మేడం టాలెంట్కి ఇంక మంచి బిజినెస్లు చేసుకుంటే బోల్డ్ డబ్బులు వచ్చాయి. ఎటు రిజైన్ చేశాను కాబట్టి నాకున్న టాలెంట్కి, నాకున్న కష్టానికి నేను ఏ బిజినెస్ చేసినా ఐ వుడ్ హ్యావ్ ఎర్న్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. అని చాలామంది అంటున్నారు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మీరు కోట్లలో సంపాదించారు, సంవత్సరానికి 60 నుంచి 70 కోట్లు వెనక్కి వేస్తారు. మరీ దారుణం ఇది. స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టకుండా ముందు మేడం లైఫ్ స్టైల్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, వెల్త్లో చాలా పెరిగిపోయారు, బాగా సంపాదిస్తుంది అని. దీనికి నేను ఆన్సర్ చెప్తాను. దీనిలో 2-3 అంశాలు మీరు చెప్పండి. నేను జాబ్ని వదిలేసాను, సివిల్ సర్వీసెస్. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, నేను నా సివిల్ సర్వీసెస్ వదిలేసి దీనిలోకి వచ్చాను. దీనిలోకి రాకుండా నేను దేనిలోకి వెళ్ళినా ఎలా ఉండేది? కమర్షియల్ బిజినెస్ అయి ఉండేది, ఖచ్చితంగా చేసేదాన్ని ప్రశాంతంగా. నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేదాన్ని. నాకు తెలిసిన ఇప్పుడు శ్రీకాంత్ అని ఒక అబ్బాయి, తన మీద మూవీ కూడా వచ్చింది. తను మంచి కంపెనీ పెట్టాడు, చాలా సక్సెస్ అయ్యాడు. ఈవిడ కేసులోనే మొన్న ఒక ఆయన రాశాడు అనమాట కింద, నేను ఒక కంపెనీ పెట్టాను 1,600 కోట్లు సంపాదించానని చెప్పి. ఓకే, నేను కూడా ఇప్పుడు డిసైడ్ అవుతున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో 1, 2, 3, 4, 5 నేను చెప్తాను. ఢిల్లీ ఫ్యాకల్టీ బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 100% నేను చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్లో లాస్ట్ కరోనా, నేను ఆల్మోస్ట్ పెట్టిన దగ్గర నుంచి కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్స్టిట్యూట్ అనేది, సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేది ఇన్ఫ్యాక్ట్ మాకు అయ్యే ఎక్స్పెన్సెస్కి వచ్చే ఖర్చుకి మిస్ మ్యాచ్ ఉంది. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు తక్కువ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, దానికి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంది. ఎవరికి తెలియదు సివిల్ సర్వీసెస్లో. నేను ఇందాక వస్తూ కూడా అదే డిస్కస్ చేసుకుంటూ వచ్చాను, ఇదేంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ నేను అనిపించింది ఇదంతా కాదు, ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ ఇష్టం కాబట్టి దానిలో ఉన్న ఈ ఫీల్డ్లో, ఇది కాదు బయటకు వెళ్ళి ఒక చిన్న గురుకుల్ స్కూల్ పెట్టుకుని వెళ్ళిపోదామా అసలు ఈ ఫీల్డ్ వదిలేసి అనే ఒక థాట్తో దారిలో మా ఒక అబ్బాయి ఉంటే డిస్కస్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇంత రగుడుగా ఉంది ఇది, బట్ స్టిల్ ఐఎమ్ రన్నింగ్ ద సిస్టమ్. ఒకవేళ నిజంగానే మీరు బయటికి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ని పెట్టారు కదా, ఒక లక్ష్యం కోసం పెట్టారు, దీని మీద ఇష్టంతో బాగా పెట్టారు, ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? బాధ అనిపిస్తుంది. అందుకని ఇది వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా సిస్టర్ తను యూఎస్లో ఉంటుంది అనమాట. తను చాలా సందర్భాల్లో నీకు లైఫ్ స్టైల్ యూఎస్లో బాగుంటుంది వచ్చి అంటే, నేను ఆ సొసైటీ కోసం ఇక్కడ ఉన్నాను. మోస్ట్లీ ఇట్లాంటి చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. 2 చాయిసెస్ అనమాట, ఎన్నున్నా తట్టుకుని ఉందామా లేకపోతే వెళ్ళిపోదాం అని ఆలోచన కూడా నాకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన దుబాయ్లో కూడా సంబడీ ఈజ్ కాంటాక్టింగ్ మీ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్, వెళ్ళిపోదాం అని ఆలోచన కూడా నాకు వచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, నేను 2-3 మంత్స్ నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. దట్స్ ఫార్ బెటర్ కదా, అప్పుడు ఇలాంటి ఏం రావు. ఎందుకో సమాజంలో చాలా బాధపడుతున్నట్టు, అంతే కదండి. ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, నిలబడలేని పరిస్థితిలో కనపడుతున్నట్టు, ఏ సపోర్ట్ లేకు, పైగా ఇన్ని విమర్శలు, ఎక్కడో డిమోరలైజ్ అవుతున్నారు. నేను డిమోరలైజ్ కాదు. విషయం ఏంటంటే ఒక మంచి పని కోసం మనం చేస్తున్నప్పుడు అది ఎటు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా మనకి. అది సమాజంలో ఇన్ని చూశారు కదా మేడం, ఛాలెంజ్గా తీసుకుంటూ అప్పుడు ఒకసారి కదా 2 సార్లు మీరు క్వాలిఫై అయ్యారు యూపీఎస్సీని. అసలు అంతిమ లక్ష్యంగా అంటూ ఏమన్నా ఉంటే బాలలత గారికి, జీవిత ఆశయం అంటూ ఏమన్నా ఉంటే ఏముంది మేడం మీ ఆశయం? ఖచ్చితంగా నేను 10 ఏళ్ళ నుంచి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఉన్న సమాజానికి, నేను పుట్టిన సమాజానికి అట్లీస్ట్ అందరికీ కాకపోయినా ఎవరైతే చాలా డౌన్ త్రోడెన్ ఉన్నారో, బాగా బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరికైతే చాలా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ నా వంతుగా ఒక మంచి చేసిపోవటం. అది ఏ విధంగా చేస్తానా, ఏ పాత్రలో చేస్తానా అది పక్కన పెడితే నేను మాత్రం 100% వాళ్ళ కోసమే బతకాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంత స్టెప్ బాగుందిగా? నిజమే కదా, మనిషి అన్నాక బతికినందుకు కొంత సెన్స్ ఉండాలనిపించింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఎక్కువైపోయింది నాకు. అది చాలా ఎక్కువగా ఎమోషన్లోనే ఎమోషన్ కాదు, నిజమే. అది నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ ట్రూత్. మేడం తొందరలోనే మొన్ననే ప్రిలిమ్స్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్స్కి చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతా ఉన్నారు. బాలలత గారు అంటే పొద్దున్న లేస్తే ఏదో ఒక రకంగా మోటివేట్ చేసేవాడు.
గత 4 రోజుల నుంచి మీ యూట్యూబ్లో ఎలాంటి మోటివేషన్ వీడియోస్ కానీ ఏమీ రావట్లేదు. అన్నిటికంటే మించి మీరు యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు రావడం చాలా గొప్పది. ఎందుకు అని అంటే చాలా మందికి చాలా విషయాల్లో కేస్ స్టడీస్గా చెప్తున్నారు, మోటివేషన్ చెప్తున్నారు, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి అని చెప్తున్నారు. ఎందుకు పెట్టాలనిపించింది యాక్చువల్లీ మీకు యూట్యూబ్ ఛానల్? నా దగ్గరికి చాలామంది రూరల్ స్టూడెంట్స్ వస్తారు, చాలామంది దగ్గర నుంచి కోచింగ్ అడుగుతారు. ఇష్యూ ఏంటంటే నేను యూట్యూబ్ చేసి వేరే విధంగా ప్రాఫిట్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్లో చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా సివిల్స్ అంతా ఇంగ్లీష్ మీడియం రాస్తారు, చాలా తక్కువ మంది తెలుగు మీడియం రాస్తారు. తెలుగు మీడియం వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది అపోహ ఏమనుకుంటారంటే ఈవిడ తన కోచింగ్ సెంటర్ ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ అనుకుంటారు, కానీ కాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని వందల మంది విద్యార్థులు కోచింగ్కి రావాలనుకుంటారు హైదరాబాద్కి. కానీ నాకున్న పరిమితులు వాళ్ళకున్న పరిమితుల దృష్ట్యా అది సాధ్యపడకపోవచ్చు, కానీ వాళ్ళకు కూడా అది అందుబాటులోకి ఉండాలి. చదువు ఎంతో కొంత అందులో కూడా మంచి ఆలోచన అందుబాటులో ఉండాలి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే సివిల్ సర్వీసెస్ కోచింగ్కి వచ్చే వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. వేలల్లో కోచింగ్కి వస్తే ఒకళ్ళు ఇద్దరు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. అసలు తెలుగు మీడియం తగ్గిపోయింది ఆల్మోస్ట్. కానీ నేను తెలుగులోనే వీడియోలు చేస్తాను. నేను ఇంగ్లీష్ భాష అంతే ఈక్వల్గా మాట్లాడగలను, కానీ తెలుగులోనే చేస్తాను. ఇంగ్లీష్ వీడియోస్ చేస్తే దేశం అంతా చూస్తారు, చాలామంది అడ్వైజ్ చేస్తారు, కానీ నేను తెలుగులోనే చేస్తాను. దానికి ఉన్న కారణం తెలుగు మీడియం పిల్లలు బాగా చదివితే వాళ్ళు గ్రూప్ 1 దాకా వెళ్తారు, సివిల్స్కి అయితే రారు. బేసికల్గా నేను చెప్పే సివిల్స్ కోచింగే. ఇది కోచింగ్ కోసం వాళ్ళు రప్పించడానికైనా కారణం కాదు. ఈ వీడియోస్ గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి చాలామంది పిల్లలకి ఇలా చదువుకోవాలని కొంచెం ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలని నేర్పించడం కోసం. చాలా గొప్ప ఆలోచన కదా మేడం. అది ఖచ్చితంగా నేను చాలా దాన్ని దేనైనా మిస్ అవుతా, కానీ వాళ్ళ కోసం ఆ చదువు చెప్పడాన్ని, ఆ మోటివేషన్ ఇవ్వటాన్ని నేను తగ్గించడం ఆపను అనమాట. ఎలా సాగుతుంది యూట్యూబ్ ప్రయాణం మరి అప్పుడు? చాలా చక్కగా నాకు ఏ టైం ఉన్నప్పుడు నా దగ్గర ఒక టీం ఉంటారు, మీకున్నట్టు ఒక టీం ఉంటారు. ఎందుకంటే నేను ఒకటే గంటలో చెప్పలేను, ఒక్కోసారి బిజీగా ఉంటా కదా. నేను వెళ్ళి వచ్చి క్లాస్ మధ్యలో చెప్పుకుని వెళ్ళిపోతుంటా, మా పిల్లలకి ఇది యూట్యూబ్లో ఇది చెప్పాలి అని చెప్పి. సో నేను స్పష్టమైన తెలుగులో, ఇంగ్లీష్ తక్కువ వాడి యూట్యూబ్లో వీడియోలు చేస్తాను. దానికి నా కోచింగ్కి ఏం సంబంధం లేదు. యూట్యూబ్ వీడియోస్ తెలుగులో ఉంటాయి, కోచింగ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు మీడియం పిల్లలకి అందుబాటులో వాళ్ళకి చాలా చాలా తక్కువ శ్రమతో కాస్త ఐడియాస్ అందాలని చెప్పి చేస్తూ ఉంటాను అనమాట. మేడం, ఒక పక్క సమాజంలో చాలా వివక్షకు గురవున్నట్టు, లేకపోతే సాధించాలని చెప్పి మీలో ఎంత పట్టుదల ఉన్నా, ఇందాక మీరన్నట్టు ఇండియాలో చాలా చోట్లలో ఫెసిలిటీస్ ఉండవు. మెట్రో పైకి ఎక్కాలన్నా కొన్నిసార్లు మెట్సే ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదో ఉంటుంది. మీరు మీ తపనతో ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ సాధిస్తే చాలామంది నాలాంటి వాళ్ళని తయారు చేయాలని ఒక ఆవేదనతో స్టార్ట్ చేశారు. నిజంగా చెప్పాలి అని అంటే మీ ప్రయాణంలో కొన్ని ఇందాక మీరు అన్నట్టు ఈ ఇన్స్టిట్యూట్ నడిపించడమే ఒక పెద్ద ఛాలెంజ్గా కనిపిస్తూ ఉంది. ఇంత డిమోరలైజ్ అవుతున్నప్పుడు, అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నప్పుడు ఎవరిని చూసి ఎక్కువగా మోటివేట్ అవుతూ ఉంటారు? మీరు ఎవరిని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు? మా 4-5 రోజుల నుంచి వచ్చిన దానికి మేము డిస్కస్ చేసి వచ్చామని చెప్పా. అసలు ఇదంతా అవసరమా? ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వేరే కంట్రీలో, ఎందుకంటే ఇంత యాక్సెసిబిలిటీ కూడా ఇబ్బంది పడుతున్నాం. అదేదో కంఫర్ట్ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యక్తిని బట్టి కంఫర్ట్, లగ్జరీ మారుతుంటుంది, అర్థమవుతుంది కదండి. నన్ను బట్టి నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్, లేకపోతే నేను అసలు పని చేయలేను. నాకు కొన్ని కంఫర్ట్స్ లేకపోతే నేను అసలు పని చేయలేను. ఐ కెన్ ఎఫర్డ్ ఇట్. సో ఐఎమ్ లీడింగ్ సచ్ లైఫ్. నాట్ దట్ నేను కావాలని ఏదో చూపించుకోవడానికి కారో ఏదో చూపించుకోవడానికి ఏముండో నాకు. ఐఎమ్ లీడింగ్ దాట్, అంతే. సివిల్స్ పిల్లలు అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, హడావిడిగా ఉన్నారు. వీళ్ళందరికీ మోటివేట్ చేస్తూ బాలత గారు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మేడం పిల్లలందరికీ? సివిల్స్ పిల్లలందరికీ కూడా నిరుత్సాహపడద్దు. వీ నీడ్ టు ఫైట్ బ్యాక్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఒక అటెంప్ట్ పోయినా 2 అటెంప్ట్ పోయినా దాన్ని పోరాడాలి. సివిల్స్ బ్రహ్మ విద్య కాదు. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ సాధించడం కూడా అంత కష్టమైతే కాదు. మనం దాన్ని పోరాడి సాధించుకోవాలి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఇవి ఇంపార్టెంట్. కేవలం సాధించాలన్న తపన మాత్రమే కాదు, దానికి సరిపడా శ్రమ కూడా చేయాలి. దానికి టాలెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సూపర్ మేడం. ఇందాక మీ ఆశయం గురించి అడిగినప్పుడు చాలా గొప్పగా ఉంది మీ ఆశయం. మీకన్నా చిన్నవాడినైనా కూడా ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటాను, ఖచ్చితంగా మీరు క్షమించాలి. సమాజం పట్ల మీకంటూ ఎంత గౌరవం ఉందో, మిమ్మల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో, కొన్నిసార్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎంత పబ్లిక్ అయిపోయారు కాబట్టి అడగాల్సి వచ్చింది. ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అండి.